హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని అద్దం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గోపికృష్ణ హాల్కి వెళ్ళే దారి దగ్గర ఇక్కడ పూలు అమ్ముతారు కదా, ఇక్కడ సోనా విజన్ ఉంది. ఇవన్నీ ఈ పూలు అమ్మే దగ్గర మేము ఇక్కడ ఈరోజు వినాయకునికి, మా లైన్లో వినాయకునికి పూలు సమర్పిస్తున్నాము. అందుకని ఇక్కడ మేము గజమాల తీసుకోవడానికని వచ్చామన్నమాట. ఈ గజమాల తీసుకొని మేము తర్వాత గానుపాలెం వెళ్ళి, గానుపాలెంలో పూజా సామాగ్రి అమ్మే షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మళ్ళీ గానుపాలెం మొత్తం తిరిగి మస్తాన్ దర్గా దగ్గరికి వెళ్ళి మళ్ళీ పాత కూరగాయల మార్కెట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. ఇది మనకి 1800కి ఇచ్చారు. మామూలుగా 2500 చెప్పాడు. తర్వాత ఇచ్చే రేట్ అంటే మొత్తం 1800కి ఇచ్చాడు. మళ్ళీ పూలు అన్నీ తీసుకున్నాము. ఇక్కడ మొత్తం బిల్ వచ్చేసి 2200 తీసుకున్నారు మొత్తం. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పూజా సామాగ్రి తీసుకున్నాము. అక్కడ వీడియో తీస్తుంటే వాళ్ళు వద్దన్నారు, కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. అందుకని నేను తీయలేదు. ఇదనమాట పాత కూరగాయల మార్కెట్. ఇది మా వాడికి తెలియదు అసలు. ఇక్కడ ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ 2 థియేటర్స్ ఉండేవి. పాత వాళ్ళకైతే తెలుసు, మన సబ్స్క్రైబర్స్ పాత వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ 2 థియేటర్లు ఉండేవంట. లెఫ్ట్ సైడ్ ఒక థియేటర్, రైట్ సైడ్ ఒక థియేటర్. ఆ థియేటర్ల పేర్లు ఏంటో నాకు తెలియదు, మర్చిపోయాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ అన్ని షాపులు కట్టారు. ఈ షాపులు కూడా చాలా సంవత్సరాలు అయింది కట్టి, 20 years బ్యాక్ అయింది. ఆ థియేటర్స్ పడగొట్టి కట్టి అప్పుడు అవి అమ్మేటప్పుడు 4 lakhsకి అమ్మారు ఒక్కొక్క అపార్ట్మెంటు. అది నాకు ఐడియా ఉందన్నమాట. మేము ఇక్కడ ఈ గానుపాలెంలో నుంచి లోపలికి వెళ్ళి అటు తిరిగి మళ్ళీ మన కేరళ బేకరీ ఉంది కదా, కేరళ బేకరీ దగ్గర నుంచి మస్తాన్ దర్గా దగ్గరికి వెళ్ళి మళ్ళీ కూరగాయల మార్కెట్కి వచ్చి అక్కడి నుంచి లోపలికి వెళ్ళామంట. ఇక్కడ స్వామివారిని దర్శించుకోండి. గానుపాలెం స్వామివారు 29వ గణేష్ నవరాత్రి మహోత్సవాలు. ఈ స్వామివారు చాలా బాగున్నారు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళామంటే ఇక్కడ ఇంతకుముందు నాకు తెలిసి హిందుస్థాన్ రెస్టారెంట్ అని ఉండేది, అది నాకు బాగా గుర్తు అనమాట. అక్కడికి వచ్చి నేను పరోటా తినేవాడిని. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మరం మిల్లులు ఉన్నాయి, రైస్ మిల్లులు అండ్ ఇక్కడ కారపొడి మిల్లులు, అవన్నీ చాలా ఉన్నాయి ఈ లైన్లో. గాను పెట్టేవాళ్ళేమో, అందుకని దీనికి గానుపాలెం అన్నారేమో, అదైతే మనకు ఐడియా లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కేరళ బేకరీ ఉండేది. ఇదిగోండి చెప్పుల షాప్ ఉందన్నమాట, అది మనం తీయలేదు, మర్చిపోయాము. ఇక్కడ నుంచి ట్రంక్ రోడ్లోకి వచ్చాము. ట్రంక్ రోడ్లోకి వచ్చి ఇంకా అక్కడి నుంచి మనం వెళ్ళామన్నమాట. ఇంక మా వాళ్ళు క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, దానికి మనం సమాధానం చెప్తూ ఉంటాము. అలా మేము ముగ్గురం వచ్చాము. వచ్చి ఇంకా ఇంటికి వెళ్ళామంటే ఇక్కడ మస్తాన్ దర్గా, మస్తాన్ దర్గా దర్శించుకోండి. మస్తాన్ దర్గా ఎప్పుడు కట్టారు ఏంటి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ బోర్డ్స్, బిల్ బోర్డ్స్, సిఎంఆర్, ఇప్పుడు లేటెస్ట్ సినిమా ఏదో వచ్చింది కదా అది. ఇక్కడ కీర్తి మెడికల్స్ 2-3 ఉన్నాయి ఇక్కడ మళ్ళీ జిలేబీ ఒకటి అమ్ముతారు, రాజస్థాన్ జిలేబీ. అది చాలా ఫేమస్ అనమాట, రాజస్థాన్ వాళ్ళది. మళ్ళీ మనం ఇటు వెళ్ళాము. మళ్ళీ కూరగాయల మార్కెట్ లైన్లోకి లోపలికి వెళ్ళి ఇదంతా కూరగాయల మార్కెట్ సెంటరు. ఇక్కడ తమలపాకులు కూడా తీసుకున్నాము. ఇక్కడ కార్న్ బిర్యానీ అని ఒకటి పెట్టారు కొత్తగా, అక్కడ తమలపాకులు తీసుకున్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడు ఇక్కడ చూడండి, ఓన్లీ అక్కడ పూజా సామాగ్రి అమ్ముతారంట. అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు మునీర్ చికెన్ సెంటర్. ఇక్కడ అన్ని చికెన్ సెంటర్స్ ఉంటాయి. ఇవి బాగా ఎప్పటి నుంచో ఉన్నాయి, ఫేమస్ అన్నమాట. అంటే ఈ ఎదురు మార్కెట్ ఉండేది, కూరగాయల మార్కెట్. అది ఎంతమందికి తెలుసు, తెలిసిన వాళ్ళు అక్కడ కూరగాయలు కొంటే కామెంట్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇస్మాయిల్ బిర్యానీ ఉంది, అది వన్ ఆఫ్ ది బ్రాంచ్. ఇక్కడ ఇంతకుముందు అటు ఎదురు ఉండేది కదా, ఫస్ట్ అక్కడ పెట్టారు, తర్వాత ఇక్కడ కూడా పెట్టారు. ఇవన్నీ క్లాత్స్ అన్నమాట, సెకండ్ హ్యాండ్ క్లాత్స్. ఇవన్నీ మా వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇక్కడ ఇవన్నీ ఎందుకు అమ్ముతున్నారు ఏంటి అని. మనం స్ట్రైట్గా వెళ్తే అది బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ వస్తుంది. ఇక్కడ మన షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు.
ఇక్కడ నుంచి మనం అక్కడ దాకా వెళ్ళామంట. పూల మార్కెట్ ఉంది కదా, అక్కడ దాకా వెళ్ళాము. ఇంత ముందు అంతా వీడియో తీసిందే కదా అని మా వాడు పెద్ద ఇంట్రెస్ట్ చూపిలేడు ఈరోజు వీడియో తీయటానికి, అందుకని నేను తీయలేదన్నమాట. వాడు సపోర్ట్ చేయకపోతే నేను అసలు తీయలేను, బైక్ నడుపుతా నేను తీయలేను కదా ఒక్కడనే. ఈ మన వీడియోస్ అన్నిటికీ వాడే అన్నమాట రథసారథి. ఆ ఎదురు చూడండి ట్యాంక్కి, ఆ ట్యాంకు ఎప్పుడు కట్టారు ఏంటి తెలిస్తే కామెంట్ చేయండి. ఇవన్నీ మనకి తెలియనప్పుడు కట్టినమాట. ఇక్కడ చూడండి రోసయ్య గారి విగ్రహం పెట్టారు ఈ మధ్య. ఇది రోసయ్య గారి విగ్రహం అన్నమాట. ఇది ఎన్టీఆర్ సర్కిల్, మన ఒంగోలు ఎన్టీఆర్ సర్కిల్. అన్నగారు అటు తిరిగి ఉన్నారు. ఇది ఎన్టీఆర్ సర్కిల్. ఆ ముందు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారి విగ్రహం ఉంటుంది. ఆ ముందు అక్కడ పెట్రోల్ పంప్ దగ్గర. మేము ఇంకా ఇక్కడికి వచ్చేసి ఆ పూలు ఉన్నాయి కదా, పూల దగ్గరికి వెళ్ళాము అనమాట. పూల దగ్గరికి వెళ్ళి పూలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఫ్లవర్ స్టాల్ డెకరేటర్స్, సాయి కృష్ణ సెల్ షాపు, ఫ్లవర్ స్టాల్. అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఆయన వెయిట్ చేస్తున్నట్టు అనిపించి